భారత భద్రతనే సవాల్ చేసేటటువంటి వ్యవహారం ఇది. వాస్తవంగా కోయంబత్తూరులో 1998 వరుస పోయేలలో సూత్రధారి ఎస్ఏ భాష వాడికి అంతిమయాత్రకి వేలాది మంది జనం వచ్చారు. నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్-ఉమా వ్యవస్థాపకుడు వీడు. కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందు చచ్చిపోయాడు. అయితే ఈ ఉగ్రవాద అంతిమయాత్రకి రాజకీయ ప్రముఖులు అలాగే అనేక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఫిబ్రవరి 14న కోయంబత్తూరుని వణికించినటువంటి 1998 పేలుళ్లలో 58 మంది చచ్చిపోతే 231 మంది గాయపడితే భాష జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ నగర పర్యటన సందర్భంగా ఆయన లక్ష్యంగా చేసుకుని జరిగినటువంటి పేలుళ్లకి వీడే సూత్రధారి. వీడిని పెరోల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా వీడు చికిత్స పొందుతూ చచ్చిపోయాడు. దక్షిణ ఒక్కడంలోని వాడి నివాసంలో అంత్యక్రియలు జరిగితే ఊరేగింపు ప్రారంభమై హైదర్ అలీ టిప్పు సుల్తాన్ సున్నత్ జమాత్ మసీదుకి చేరుకుంది. సాయంత్రం 4:30కి అంత్యక్రియలు నిర్వహించారు. నామ్ తమిళర్ కక్షి ఎన్టీకే చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్, విడుదలై చిరుతైగల్ కక్షి వీసీకే ఉప ప్రధాన కార్యదర్శి వన్నీ అరసు, మణితనయ్య మక్కల్ కక్షి ప్రధాన కార్యదర్శి మరియు మనప్పార ఎమ్మెల్యే పి అబ్దుల్ సమద్ సహా ప్రముఖులు నాయకులు, కొంగు ఇలైంజర్ పేరవై అధ్యక్షుడు యు తనియురసు భాషా నివాసంలో ఉన్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ పోలీసులు కూడా భారీ భద్రతను కల్పించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చెందిన 2 కంపెనీలు మరియు తమిళనాడు స్పెషల్ పోలీస్ 4th బెటాలియన్కి చెందిన 3 కంపెనీల మద్దతుతో దాదాపుగా 1500 మంది పోలీసులు భద్రత కల్పించారు. అంటే ఒక తీవ్రవాది కోసం అంత పెద్ద ఊరేగింపు, అంత పెద్ద ఎత్తున జనం, ప్రజల ప్రాణాలు తీసి శిక్ష కూడా పడ్డటువంటి వాడు, నిందితుడు కాదు ఇతను, నేరం నిరూపించబడి జైలు శిక్ష పడ్డటువంటి వాడు. అంటే బహిరంగంగా తీవ్రవాదులకు మద్దతు ప్రకటించేటటువంటి స్థితిలో మన దేశం ఉంటే భవిష్యత్తులో అసలు ఈ దేశ ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి ఉంటుంది?